హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు అలాగే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అలాగే మహిళల ఖాతాల్లోకి ఈ చేయూత పింఛన్లకు వృద్ధులు వికలాంగులకు డబ్బులైతే వేయబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి వేస్తారు, దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి, మహిళలు ఏం చేయాలి, అలాగే వృద్ధులు వికలాంగులు ఈ చేయూత పింఛన్ల కోసం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే మనకు ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. చాలామంది 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారండి. 2 నిమిషాలు చూస్తే మీకు విషయమే అర్థం కాదు. ఎందుకు అంటే మనకు ముందుగా ఏ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానో అనేది మనకు దాదాపు 1 నిమిషం పైనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు 2.5 నిమిషాలు చూస్తే మీకు అందులో మ్యాటర్ ఏమర్థం అవుతుంది. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది మీరు చెప్పడానికంటే విషయం చెప్పడానికి కూడా మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు, మహిళలు, మనకు వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ప్రతి వీడియోలోనూ కూడా QR కోడ్ ఉంది. మీరు ఆ QR కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. మాలాంటి వికలాంగుల కోసం మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు. అలాంటిది మా కోసం మీరు ఏదైనా సరే మన ఛానల్ ద్వారా మీకు ఏదో కొద్దో గొప్ప నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికైనా మీరు నాలాంటి వికలాంగులకు హెల్ప్ అనేది చేయాలి. ఒకరి మీద ఆధారపడకుండా ఇది చేస్తున్నాను కాబట్టి మీరు నాలాంటి వికలాంగులకు ఏదైనా కూడా మీరు హెల్ప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ అనేది స్కాన్ చేసి మీరు తప్పకుండా మాలాంటి వరకు ఏదో మీకు తోచినంత సహాయాన్ని చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ QR కోడ్ స్కాన్ చేసి ఏదైనా మీకు తోచిన డొనేషన్ అయితే ఇవ్వండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేయాలని నిర్దేశించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మనకు రైతు బంధు పెండింగ్ డబ్బులు, అలాగే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి ఎకరానికి 10,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక గతంలో ఎవరికైనా సరే రైతులకు బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండడం వల్ల, EKYC చేసుకోకపోవడం వల్ల, NPCI లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఈ డబ్బులు జమ కాని రైతులందరికీ కూడా మనకు రైతు బంధు కింద మనకు గతంలో రానటువంటి డబ్బులు, పెండింగ్ డబ్బులు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే రైతు బంధు పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేశారు. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి పథకం రైతుల కోసం రైతు రుణమాఫీ అండి. ఇక ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రైతు కార్పొరేషన్లు అనేటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఈ రైతు కార్పొరేషన్ల ద్వారా మనకు రైతు రుణాలు అయితే మాఫీ చేయబోతూ ఉన్నారు. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా మనకు ఆగస్టు 15 లోపు అయితే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మనకి ఇక 2 నెలల సమయం అయితే ఉంది. జూన్, జూలై, ఆగస్టులో అయితే రుణమాఫీ ఉంటుంది. అప్పటి వరకు కూడా రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు NPCI లింకు అంటే ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. అలాగే EKYC కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు ఈ విధంగా గమనించి డబ్బులు అయితే తీసుకోండి. ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ప్రస్తుతానికి ఈ రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ డబ్బులు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఈ మహాలక్ష్మి పథకంలోని 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తప్పకుండా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను నేను గత వీడియోలో కూడా చెప్పాను, జూన్ నెల నుంచి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే జూన్ నెల నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు వస్తాయి. కాబట్టి ప్రతి అక్కచెల్లెమ్మ అంటే ప్రతి మహిళ కూడా తప్పకుండా 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండి కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది రెడీగా పెట్టుకోండి. అంటే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అలాగే రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, మనకు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు డబ్బులు అయితే వేస్తారు. ఇక మరొక 10 రోజుల్లో సర్వేకి అయితే వస్తారు అధికారులు. సర్వేకి వచ్చినప్పుడు ఈ పత్రాలన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ చూపిస్తేనే మీకు ప్రతి నెల కూడా మీకు ఏదైతే ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారో ఆ 2,500 రూపాయలను అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినా కూడా తెలంగాణలో ఎన్నికలు ఉండడం, ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల మనకి డబ్బులు అయితే వేయలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మనకు తప్పకుండా ఈ డబ్బులను అయితే జమ చేస్తూ ఉందన్నమాట. కాబట్టి వచ్చే నెల నుంచి ఈ ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి. మనకు జూన్ 5, 6 తారీఖుల నుంచి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసి ఆ డబ్బులను అయితే తప్పకుండా మీకు అందరికీ కూడా విడుదల చేస్తుందండి. ఇక మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇది మహిళలకు సంబంధించి 2,500 రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇక అతి ముఖ్యమైనటువంటి పథకము, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 2,016 రూపాయలు వృద్ధులకు, వికలాంగులకైతే 4,016 రూపాయల పెన్షన్ అయితే జమ చేస్తుంది అకౌంట్లో. ఇక మనకు ఎవరైతే చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కొత్తగా పెంచిన పెన్షన్లు జూన్ నెల నుంచి ఇవ్వబోతున్నారు. ఇక ఈ పెన్షన్ల డబ్బులు అకౌంట్లోకే వేస్తారు కాబట్టి మీ యొక్క అకౌంట్కు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకున్నవారు, ఆల్రెడీ పింఛన్ డబ్బులు పడుతున్న వారు అవసరం లేదు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక కొత్తగా ఎవరైతే చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. మీకు అధికారులు సర్వేకి వచ్చి గుర్తింపు కార్డులు అనేటివి పంపిణీ చేసి జూన్ నెల నుంచి ఈ చేయూత పింఛన్ల కింద వృద్ధులకైతే 4,016 రూపాయలు, ఇక వికలాంగులు అంటే దివ్యాంగులు నాలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించి డబ్బులు అయితే తీసుకోండి. అలాగే నాలాంటి వికలాంగులకు మీరు హెల్ప్ చేయాలనుకుంటే QR కోడ్ స్కాన్ చేసి హెల్ప్ అయితే చేయండి.